श्री सच्चिदानंद सद्गुरु अवधूत वेंकटेश साई महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भगवान रमण महर्षि की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీడి సాయినాథుని యొక్క అనుగ్రహంతో షిరిడి సాయినాథుని యొక్క అపర అవతారమైన అవధూత వెంకటేశ వారి యొక్క సన్నిధిలో తిరువన్నామలై భగవాన్ రమణ మహర్షి గారి జీవిత విశేషాలను సూర్య నాగమ్మ గారని ఆమె స్వయంగా ఆయన యొక్క మాటలని, ఆయన యొక్క చూపులోని అంతరార్థాన్ని, ఆయన యొక్క నడకలో యొక్క భావాన్ని ఎప్పటికప్పుడు ఉత్తరాల ద్వారా రాసి వాళ్ళ అన్నగారికి పంపించారు. సూర్యనాగమ్మ గారికి ఎన్నో జన్మల పుణ్య ఫలం. మహాత్ముల సన్నిధిలో ఉండడమే చాలా అదృష్టం. అటువంటిది ఆ సన్నిధిలో సద్వినియోగం చేసుకోవడం ఇంకా మహాభాగ్యం. అందరూ వెళ్తుంటున్నాం, దేవాలయం వెళ్తుంటున్నాం, మహాత్ములు దర్శిస్తుంటున్నాం, వెళ్తున్నాం, చూస్తున్నాం, వస్తున్నాం. అక్కడ బాగుంది అనిపిస్తుంది, నాకు వారు అనుభవాలు ఇచ్చారని చెప్పుకుంటున్నాం, మహిమ చేశారని చెప్పుకుంటున్నాం. ఆ అనుభవాల మహిమల యొక్క భావాన్ని తెలుసుకోగలిగితే అది చిరస్థాయిగా హృదయంలో పదిలంగా ఉంచబడుతుంది, అదే సంస్కారంగా మారుతుంది. అలా ఎప్పుడైతే హృదయంలో సంస్కరించబడుతుందో కాలం కూడా మన ప్రతికూలం కూడా అనుకూలంగా మారుతుంది. ఆ విషయం సూర్యనాగమ్మ విషయంలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. యోగ సామ్రాట్ కొలువు 6వ ఉత్తరం 26/11/1945 సంవత్సరం. ప్రతిరోజు ఉత్తరం రాసేవారు. ఉదయం సాయంకాలం వరకు ఆమె గమనించిన విషయాల ప్రకారం స్పష్టంగా రాసేవారు. యోగ సామ్రాట్ కొలువు, యోగ సామ్రాట్ కొలువు ఉండగా మహాత్ములు యోగానికి అత్యతులు. సామ్రాట్ అంటే ఏమిటి? యోగానికి యోగులకి యోగి. సామ్రాట్ అంటే రాజ్యాధికారం పొందినవాడు అందామా, లేకపోతే పరిపూర్ణ అధికారం అందామా, లేకపోతే అందరికన్నా గొప్ప అని అందామా. ఆయన కొలువు ఉన్నతుడు. కొలువు అంటే ఏంటి? సమావేశం. ఆ సమావేశం ఎలా జరిగింది అని కళ్ళకు కట్టినట్టుగా చెప్తున్నారు. ఇక్కడ మనం పరకాయ ప్రవేశం చేయాలి. మనం సూలూరుపేటలో లేము, కోలమెట్లో వెంకటేశ్వర సన్నిధిలో లేము, మనం తిరువన్నామలలో రమణ ఆశ్రమంలో ప్రవేశించాం. ఆ ప్రవేశించినప్పుడు అక్కడ జరిగే ప్రతి ఒక్క దృశ్యం కూడా కనులు కట్టగా మనం దర్శిస్తున్నాం. ఆ భావంలో కానీ మనం వెళ్ళగలిగితే అద్భుతమైన ఆనంద అనుభూతిని మనం పొందగలం. ఆ రోజు ఉషకాలం అంటే తెల్లవారుతుంది. వేదపారాయణ జరుగుతుంది. అక్కడ జరగడానికి వేదపారాయణ జరగడానికి ఈ వెళ్ళారు. ఉదయాన్నే వెళితేనే అక్కడంతా పెద్ద కోలాహలంగా ఉంది. వంటలు, వార్పులు ఇవన్నీ చేస్తున్నారు. ఆ వంటశాలంతా కూడా అనేక సంభారాలతో, అంటే అనేక వస్తువులతో నిండిపోయేవి. ఏం వస్తువులు అంటే పులిహోర, అంటే ఉన్నటువంటి వస్తువులు అనమాట. దద్దోజనం, చక్కెర పొంగలి, ఉప్పొంగలి, వడలు, వరుగులు, పూరి, కూటు, ఇంకా ఎన్నెన్నో గంపలకు ఎత్తుతున్నారు. కొండపైకి తీసుకెళ్తున్నారు. గంపలకు ఎత్తడము ఒక ఎత్తు అయితే, కొండపైకి తీసుకోవడం మహా ఎత్తు. కొండ అంటే దాదాపు 4-5 కిలోమీటర్లు ఉండొచ్చు స్కందాశ్రమం దగ్గరికి. పోనీ ఆ మార్గం మెట్లు అంటే మెట్లు కాదు, రాళ్ళు, చిన్న దారి, ఈ పక్క ఆ పక్క మొన్న కంపలు. ఇప్పటికీ కొద్దిగా మెరుగంతే. అలా పోతూ ఉంది. ఆ ఆశ్రమానికి పీఠాధిపతి ఉంటారు కదా, నిరంజన స్వామి, హడావుడిగా ఉన్నాడు. దాన్ని బట్టి అంటే రాత్రంతా కూడా ఇప్పుడు అన్ని గంపలు ఉదయాన్నే వేరుపూజామని పెద్దోజనము, పొంగలి, వడలు, వరుగులు, ఇవన్నీ పోవాలంటే ఎప్పటి నుంచి ఉండాలి అంటే రాత్రంతా శ్రమపడండి. వస్తువులు సేకరించడం ఒకటైతే వంట వండి చెప్తే దాని పర్యవేక్షణ కావాలి కదా. వంట వండేవాడు ఆ సమయానికి రాస్తాడు, పర్యవేక్షకుడు రాత్రంతా కంటికి నిద్ర ఉండదు. ఆ విధంగా
ఉన్న శ్రమంతా వారిదే ఉన్నట్టుగా ఉంది. ఎట్లా ఉందంటే ఆ దృశ్యం ఎలా ఉందంటే, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు గోవర్ధన పర్వతానికి పూజ చేయమని చెప్పాడే, అలా ఉన్నట్టు ఆ సన్నివేశం. ఇంద్రుడికి పూజించాలి, ఇంద్రుడిని పూజించకుండా ఆ గోవర్ధన పర్వతాన్ని పూజించమన్నాడు కృష్ణ భగవానుడు. ఎందుకంటే ఈ పర్వతం ద్వారానే మీకు పశు సంపద కావచ్చు, పశువులకు ఆహారం కావచ్చు, మనుషులకు ఆహారం కావచ్చు, భూమి స్థిరంగా నిలవడానికి కారణం కావచ్చు, కొండలే ఆధారం. ఎందుకు భూకంపాలు వస్తున్నాయి? కొండలు చదువు పెట్టాం కాబట్టి. ఆ కొండలు చదివిపోతుందో భూకంపాలు వస్తాయి. కొండలంతా కరగబెట్టేస్తున్నారు, అడవులంతా నాశనం అయిపోతుంది. అందులో ప్రకృతి అంతా కూడా విపరీత అనర్థాలు దారి తీస్తుంది. కాబట్టి మన తెలంగాణ కొండ ఆధారం కాబట్టి ఆ కొండనే కృష్ణ భగవాను పూజించమన్నట్టుగా ఆ గోవర్ధన పర్వతానికి ఈ నైవేద్యం తీసుకుని వినియోగించినట్టుగా ఆ అరుణాచల కొండ ఎక్కి ఆ గంపలు చూస్తుంటే కార్తీక మాసంలో సమానం చేసే ఉసిరిక పూజకు బదులుగా అరుణాచలం నివేదించినట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ అరుణాచలం అంటే కొండ కాదు, శివుడే ఆ రూపం ధరించిన వారు. అది కొండ ఎక్కేటప్పుడు చుక్కలు కూడా వేసుకోరు, కాళ్ళు గుచ్చుకుంటాయి, కాళ్ళు గుచ్చుకుంటాయి, అయినా సరే అది శివుని యొక్క శరీరం అనే భావన అన్నమాట. అక్కడ అలా ఉంది. అక్కడ వెళ్ళగానే స్కందాశ్రమం దగ్గరికి భగవాన్ స్నానం చేసి పూర్తి బయలుదేరాడు. బయలుదేరాడంటే ఆయన తోడు ఒకడు రంగస్వామిని. ఆ రంగస్వామి ఎటువంటి వాడే? నందికి సరి తూగేవాడు అన్నాడు. శివుడి దగ్గర నంది ఉంటుంది మన శివాలయంలో. ఆ నంది ఎలా కూర్చుంటుంది గమనించారు ఎప్పుడైనా? ఒక కాలు వెనకాల ఒక ముచ్చి వస్తుంది, ఒక కాలు కాస్త పైకి లేపినట్టుగా ఉంటుంది. గమనించాలి, రెడీగా ఉంటుంది అన్నమాట. ఎప్పుడు చెప్పితే అప్పుడు పరిగెత్తేట్టుగా. రన్నింగ్ చేసేటప్పుడు చూడండి, రన్ చేసేటప్పుడు ఒకళ్ళు మట్టి పెట్టేస్తాడు, ఒకళ్ళు పైకి ఎత్తి పెట్టుకుంటాడు. అంటే ఎప్పుడు విధులేస్తాడో అవి పరిగెత్తేట్టుగా. నందికి సరియగునట్టుగా ఈ రంగస్వామి వెంటరాగా శివుని వలె కదిలారు ఎవడు? రమణమట్టి. నంది వస్త ముందు పడితే శివుడు కదులుతూ ఉన్నాడు. అది ఎలా ఉన్నాయంటే ఉదయ కిరణాలు, సూర్యోదయ ఉదయ కిరణాలు వారులు తిరిగి వెలుగునిచ్చినట్టుగా ఉండట. ఆ దారంతా కూడా సొంత ఇంటికి వెళ్ళినట్టుగా బయలుదేరుతున్నాడు రమణమట్టి. రమణమట్టి కూడా ధోని మోసుకోవడం అంటే ఏం లేదు, ఆయన మనకి స్కందాశ్రమానికి. ఆ శ్రీవారికి ఒత్తిడి కాకుండా జనాలు కొంచెం దూరంగా, అంటే ఇంత దారి అన్నది, ఇంకేం దారి. ఆ దారిలో కొండ, ఇంకా ఆపక ముడిగుచ్చుకుంటుంది. ఇంకా స్వామికి ఇబ్బంది కాడుకొచ్చి కొంచెం ముందుగా వెళ్ళిపోయాడు. కొంతమంది ఆవుల మందలు ఏమైనా గుంపులుగా పోతుందో అంత గుంపులుగా పోయేవారట. ఆలోచించండి ఎట్లా ఉంది పరిస్థితి. ఏదో అది పోతున్నాడే, మన తర్వాత పోతాంలే, కింద ఉంటాంలే అని తప్పకుండా ఆయనతో పాటు అందరూ పోతున్నారట. ఆయనతో పోతుంటే ఈమెకి రమణ మహర్షి గారి యొక్క సోదరి అలిమే, ఈమె అత్త అడగలుస్తుంది సూర్యనాగమ్మ. ఆ అలిమేల అత్త నేను మొదటిలో ఆలస్యంగా బయలుదేరాం. వీళ్ళు వెళ్ళేసరికి భగవాన్ రమణ మహర్షి ఇక్కడ సుఖాసనం కూర్చుని ఉన్నారు. స్కందాశ్రమం వెళ్ళారు ఎప్పుడన్నా? స్కందాశ్రమం మీరు వెళ్ళారు కదా, పై కొండపైకి. ఆ వెళ్తారు చూడండి, ఎంట్రన్స్ లో చిన్న మెట్లు, ఆ తర్వాత కుడి వైపు కొద్ది విశాలమైన స్థలం ఉంది, అక్కడ కూర్చోండి. అలా కూర్చుంటే అది ఎలా ఉందంటే ఆమెకి ఒక ఋషి ఆశ్రమం లాగా ఉండదు. ఆయన బండ మీద కూర్చోవడం, చుట్టూ అనేక మంది ఉండటం అలా అనిపించిందట. ఋషికుమారుడు సామగానం గానం చేసినట్టుగా ఉందట. ఆ కొండ ప్రాంతంలో ఆ చెట్ల మీద ఉండే పచ్చుల కిలకలరావాలు ఎట్లా ఉంటే సామగా, అంటే పాడబాట ఎలా ఉంటుందో, వేద వ్యవస్థ ఎలా ఉంటుందో అలా ఉందట. చూస్తా ఉంటే హరి నివసించే బద్రికాశ్రమం లాగా అనిపించిందట. హరి అంటే మహావిష్ణువు, బద్రికాశ్రమం అంటే రేగి పనుల యొక్క వనం. అంటే హరి అంటే మహావిష్ణువు బద్రికాశ్రమంలో ఉంటే ఎలా ఉందో మనం చూడలే, వర్ణించి చూసాం. కానీ ఇక్కడ స్పష్టంగా దర్శించాను. ఇక్కడ సూర్యనాగమ్మ గారు వర్ణన చేయడం లేదు,
ఉన్నది ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది, చూసింది చూసినట్టుగా మనకి ఇక్కడ తెలుపుతుంది. అంటే అలా చూస్తూ ఉంటే ఆ బదరికాశ్రమం స్కందాశ్రమం అనిపించలేదట. పేరు స్కందాశ్రమం, కానీ చూడడానికి బదరికాశ్రమంలో హరిహర ఆశ్రయించిగా అనిపించింది. వీళ్ళేగా ఎంతో మంది సాధకులు, ఎంతో మంది సన్యాసులు, అలాగే పుదుచ్చేరి నుంచి, మద్రాసు నుంచి, విల్లుపురం నుంచి, అటు డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, కవులు కావచ్చు, గాయకులు కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, పండితులు కావచ్చు, పావులు కావచ్చు, అంతమంది వచ్చినారంటే ఆ స్థలం ఎంత చిన్నదిగా ఉంది, ఎంత జనసందడిగా ఉంటుంది. ఏం సందడి ఇక్కడ ఎవరు హెచ్చు తగ్గులు అనుకోకుండా లాయర్లు అన్నాం, జమీందారులు అన్నాం, కవులు అన్నాం, పండితులు అన్నాం, పావర్లు అన్నాం, అందరూ నేల మీద కూర్చున్నారు. అక్కడ ఏమైనా కుర్చీలు గెలలు ఉంటుంది, అక్కడే ఉన్నాయి. అని చెప్పి హెచ్చుటకులు ఎంచుకోకుండా ఆశురులై స్వామిని పరివేష్టించి అనిమిష లోచనలై అన్న పదం వాడాడు. అనిమిష లోచన అంటే తెలుగు పద్ధతి తెలుసుంటుంది అర్థం. మన గోడలకి ఏం తెలుస్తుంది? అనిమిష లోచనలై అంటే వాళ్ళకి అర్థమై ఉంటుంది, మనకు అర్థం కాదు, మనం తెలుసుకుంటాం. కనురెప్పు వాలకుండా అలా దృష్టిని అలాగే ఆ రమణ వయసు చూస్తూనే ఉన్నారట. ఏది ఇంతమంది కూడా మనం వెళ్తాం, చిన్న శబ్దం అయితే అలా కలపేస్తాం, ఇంకేం సౌండ్ వస్తే అలా చెప్తాం, లేక మన మనసులోనే చూసుకుంటూ కన్నా అనుకుంటూ ఉంటాం. ఎదురుగా ఆయన ఉన్నారు కానీ మనం ఆలోచించాం. చాలా మంది నా బోటు గడి చెప్తారంటే ఆలోచిస్తారంటే కళ్ళు మూసుకుంటారు, అని ఆలోచిస్తూ ఉంటారు. నేను కళ్ళు మూసుకుని చేస్తాను, పార్టీ చూడకుండా నేను కళ్ళు మూసుకుంటాను. కళ్ళు ఎందుకు మూసుకుంటాము? అదే జబ్బుది. ఎదురు ఆయన కనబడుతున్నాడు, ఆయన చూడుకోకుండా అప్పుడే కళ్ళు మూసుకుంటాం. అంటే ఆయన దర్శనమిస్తున్నప్పటికీ కూడా వాళ్ళ ప్రార్థన ఏంది? ఆహారం చూడని ఫోన్ చేస్తారు. వాళ్ళు అలా చేయలేదు. కనురెప్ప పడిపోతే ఆ దృష్టి మనం చూడలేమేమో అనే ఆతృత వాళ్ళకి ఉంది. అందుకే అనిమిష లోచనలై శ్రీవారిని చూస్తూ కూర్చున్నారు. అంటే కనురెప్ప పడి కలిపితే ఆ ఒక్క క్షణం కూడా చూడడం అని మనం కోల్పోతేమో. అంటే పిసినారి పేడలో పైసా పడితే ఎలా ఎదుర్కొంటాడు, అలా ఆ కడుపు పడితే ఏమో ఆ కథ వరగైపోతుందేమో అని అనిమిష లోచనలై అని పదం వాడారండి. అంటే ఈమె కవియిత్రి, రచయిత్రి, ఈ సూర్యనాగమ్మ పెద్ద చదువుకునేది, బాల విసుకుతుంది. 11 సంవత్సరాలు వివాహం చేశారు, సంవత్సరానికి పద్దెనిమిది పోయాడు. అటువంటి ఆమెకి ఎటువంటి అనుగ్రహం కలిగింది చూడండి. ప్రదర్శితమే అప్పటికప్పుడు ఏది రాదు, ప్రతి ఒక్కటి కర్మ సిద్ధాంతమే అనేది మన బాగా గుర్తు. అది ఎప్పుడైతే విశ్వసిస్తాడో వాడు ఆనందంగా ఉంటాడు. వాడు దానికి దేవకి వసుదేవుడు వాళ్ళు జైల్లో ఉంటారు, జైల్లో బంధిస్తాడు కంసుడు. మరి వాళ్ళు ఎప్పుడు విడుదలయ్యారు? కృష్ణుడు వెళ్ళిపోయి మధ్యలో ఉండి తర్వాత వచ్చి, అంటే దాదాపు 14 ఏళ్ళు పట్టింది. అప్పుడు అడగారు, ఏమిటయ్యా 14 సంవత్సరాల దేవకి ఎందుకు పట్టింది గట్టి? ముందుగా నువ్వు విడిపించవచ్చు కదా, నువ్వు పెద్ద అయినావు కదా, యుద్ధం చేసి 14 సంవత్సరాల వరకు ఎందుకు వచ్చుకున్నావు అని అడిగి, త్రేతాయుగంలో కైకేయి నన్ను 14 సంవత్సరాలు అడుగు పంపించారు కదా, ఆ ప్రాంతం అనుభవించవద్దా? కైకేయికి రాముడు పుట్టలేదు, ఎంతో ప్రేమగా చూసింది. దానికోసంగా ఆ పరిస్థితి చూడండి, ఆయన కథ జన్మించాడు, జన్మించి దూరమైనాడు. అంటే కైకేయి వల్ల మిగతా వాళ్ళంతా కూడా ఎలా అయితే శ్రమపడ్డారో ఆమె అలా శ్రమపడింది. ఇది కర్మ సిద్ధాంతం. భావిస్తే మనకి దుఃఖం అనిపిస్తుంది, ఎప్పుడన్నా కష్టం అనిపిస్తుంది? అనిపించదు. అనిపించకుండడానికే అవన్నీ మనం వివరించుకుంటున్నామని ఇక్కడ. అంటే ఇక్కడ అమ్నిషలు వచ్చినది ఒక్క క్షణం ఓడిపోతే మన ఆ క్షణం దొరకదు. అంటే ఏంటి? కాలాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఎలా అవుతుంది మనకి లేదు. మనం ఇప్పుడు మన ఉగాది చేసుకున్నాం, ఆదివారం ఉగాది చేసుకున్నాం. ఆ ఉగాదిలో పంచాంగ శ్రవణం విన్నాం కదా, రేపు విన్నాం అనుకుంటాం లేండి, విన్నాం. ఆ పంచాంగంలో ఏం చెప్తారు? తిథి వార నక్షత్ర ఈ 5 రోజు పంచాంగం అన్నారు. ఆ పంచాంగం చెప్తారు
ఏ కాలంలో ఏం జరుగుతుందో రాశి ఫలాలు ఇవి చెప్తూ ఉంటుంటారు. మనం రాసి చూసుకుంటాం, నడుస్తుందా అబ్బా అనుకుంటాను నేను. నష్టం అని చెప్తారు, లాభం అని చెప్తారు. ఇప్పుడు నష్టం అని చెప్పిన మనం ఏం చేయాలి? మనం అయ్యో నష్టం వచ్చింది కష్టం వచ్చేది బాధపడమా? లేదు, దాన్ని ఎదిరించి పోరాడమా? ఎదిరించి పోరాడని అలా కష్టం తగ్గి చెప్తున్నాడండి. నష్టం తగ్గి చెప్తున్నాడు. ఎందుకు వినాలంటే అలష్టం. నీ రాశిలో ఇప్పుడు ఇంతకాలం నీ కష్టం ఉంది అన్నప్పుడు చతికిలు పడాలన్నా, ఆ కష్టాన్ని ఎదిరించాలన్నా ఆలోచించండి. ఎదిరించడం కోసం చెప్తున్నారనమాట. హెచ్చరిక బోర్డు అనమాట. వచ్చాడా గుంట దగ్గర ఉన్నారండి, డైవర్షన్ ఉన్నారు రాసినప్పుడు. అప్పుడు అర్థం ఏమిటి? అటు తిరిగి సంఘాల గుడి నుంచి చెట్టు నుంచి ఇటు రావాలి. అలాగే దేనికైనా పోతానంటే డాబులు పడతాం. అలాగే ఈ పంచాంగ శ్రవణంలో నీ రాశికి ఎలా జరుగుతుంది, నీ రాశికి ఎలా జరుగుతున్నప్పుడు ఇలా మనం అలస్తూ ఉంటాం. అప్రమత్తంగా ఉన్న తప్పులేదు కదండి. తత్వం అనేది చిన్న దెబ్బతో మనం తప్పించుకోగలం కదండి. ముందు హెచ్చరిక ఉంది కాబట్టి. మరి దాన్ని ఎలా నిరోధించాలంటే ఒకటే సద్భావనలు, సత్సంకల్పాలు, సదాచరణలు బలంగా ఉంటే కాళేశ్వరుడైన ఆ ఈశ్వరుడు మనం అనుగ్రహిస్తాడు. అప్పుడు ఏ గ్రహాలు మనం ఏం చేయలేవు. మన సంకల్పం ఉంది కాబట్టి, సద్భావన ఉంది కాబట్టి, సత్సంకల్ప సద్భావనలు సదాచారాలు ఉంటే అది బలంగా పెట్టుకుని అనుకోండి, కాలం వినిచి వెళ్ళిపోవలసింది. జరుగుతుందంటే జరుగుతుంది. మార్కండేయుడు తిరిగినారు ఎప్పుడన్నా? లేదా? చిన్నప్పుడే అతనికి మరణం నాచి ఉంది. వాళ్ళ నాన్న చెప్తారు, వెంటనే శివుడు ప్రార్థిస్తాడు. పట్టుకుంటే ఎముడు వస్తాడు. ఎముడు చేంజ్ చేశాడ? ప్రాణం తీయగలిగాడా? సద్భావనలు, సత్సంకల్పములు, సదాచారం ఉంటే కాళేశ్వరుడే నీకు అనుగ్రహిస్తాడు. అప్పుడు అన్ని కాలాలు శుభమే. అదండి ఉగాదిలో రహస్యం. అది ఎందుకంటే ఏదో మన కాలం పట్టేది గౌరవ రాశి చూసుకుంటున్నా, నా మీద రాసి రాసి అబ్బా ఈ సంవత్సరం అని తింటే అనుకుంటాను నేను. ఏం ఉపయోగం? దాన్ని దాటాలి. అలా దాటిన వాళ్ళు ఎంతమంది లేరు? కొన్ని కోకల మంది ఉన్నారు. కాబట్టి ఇవన్నీ పడుతున్నారు. దీనికి ఏమండి? కాలాన్ని గౌరవించడం, కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే అన్ని కాలాలు మనకు అనుకూలంగా ఉంటాయి. ఇది చెడు కాలం అంటే ఇది ఉండదు. అందుకని రెప్పవాల్చకుండా ఉన్నారండి వాళ్ళు. ఎందుకున్నామంటే ఆ రెప్పవాల్చకుండా సదేకంగా ఉంటే ప్రతి ఒక్కటి కూడా మనకి అనుకూలమే, శుభాలు జరుగుతుందని. ఆ తర్వాత ఆడ కూర్చున్న కొండ ఎలా ఉందంటే ధాతు సముదాయంతో కూడిన అరుణాచలమే. మన సప్తధాతువులు ఉన్నాయి. రక్తమణికి, రక్తమణికి, గుజ్జని, ఎముకలని ఇవన్నీ ఉన్నాయి కదా సప్తధాతువులు. అంతా కలిసి ఒక ఆకార స్వరూపం వచ్చింది. ఇప్పుడు మన సప్తధాతువులు కలిసి ఒక మానవ శరీరం ఉంటాయి. కానీ అరుణాచలగిరి ధాతు సముదాయంతో అరుణాచలమే ఎలా ఉందంటే ఒక రక్త సింహాసనం మారే ఉందట. ఈ దూరాన్ని చూస్తున్నాయి. ఎందుకంటే అక్కడ పురుషులు ఉన్నారు కదా, వాళ్ళ మధ్య దూరం లేదు కదా, స్త్రీలకు దూరంగా కూర్చొని ఉన్నారు. నేను చూస్తే అలా అనిపించింది. రక్త సింహాసనం మీద ఆయన కూర్చున్నట్టుగా ఉంది. మేఘాలంతా కూడా ఆయనకి గుడులు పట్టినట్టుగా ఉంది. శ్వేతచక్రంగా అన్నాడు అంటే తెల్లటి గొడుగులాగా పట్టి ఉంది. అక్కడ చుట్టూ ఉన్న ఆ వృక్షాలంతా కూడా అలా గాలిని ఊగుతూ ఉంటే వింజామకు విగినట్టుగా ఉండట. ఆ భావం రావాలి కదండి. ఒక్కసారి ఆ తిరుమలకి వెళ్తేనే ఆ చల్లటి కలిసి ఎలా ఉంటుంది? అంతకన్నా ఎక్కువ అని అనిపిస్తుంది. అంటే చెట్లే వింజామలైనాయి, మేఘాలే గుడిగైంది, కొండే సింహాసనమైంది. ఆ ప్రకృతి చూస్తుంటే ఆ యోగ సామ్రాట్ ప్రకృతి కాంత సరివిసిరగా ఉంది. ప్రకృతి అంతా పులకరించింది. ఆ ప్రకృతి అంతా కూడా సాష్టాంగ నమస్కారం చేసినట్టు ఉన్న రమణ మనిషి. ఆ దృశ్యాన్ని ఒక్కసారి మన హృదయంలోకి ఆహ్వానించాలి. ఎంతటి ఆనందం! సందర్శనం పోయినోడికి ఇప్పుడు మనసులో వచ్చినప్పుడు అద్భుతంగా ఉంటుంది ఆ వాతావరణం. చాలా పెద్ద కొండ మీద ఎక్కించుకోవాలి. ఆ దృశ్యం ఏమని వ్రాయగలను? ఆ మహాత్ముడి ప్రశాంత గంభీరం, ఆ కాంతి దశలా నన్ను ఆవరించింది.
ఆ మందహాసం తల చంద్రికల విరజిమ్మింది. మందహాసం అంటే చిరునవ్వు. శరచంద్రిక అంటే శరత్కాలంలో వచ్చిన చంద్రుని యొక్క వెన్నెల. ఎంత అద్భుతంగా ఉంది ఆ నవ్వు చూస్తుంటే, అంతటి అద్భుతంగా. శరత్కాల చంద్రుడు అంటారు, ఎండాకాల చంద్రుడు ఏం లేదు. శరత్కాల చూడండి, చల్లటి వాతావరణం, చల్లటి మబ్బు, ఆకాశంలో చంద్రుడు, అలా చూస్తుంటే అద్భుతంగా హృదయం మనసు పలకరిస్తుంది. మనం ఎప్పుడు పౌర్ణం చూడలేదండి, ఎందుకంటే అమర ఇల్లు కట్టుకున్నాం కాబట్టి. కానీ ఈసారి చూడడానికి ప్రయత్నం చేస్తాం. అలా ఉందట. ఆయన వాక్య ఎలా ఉందంటే, మాట అమృతం కూర్చున్నట్టుగా ఉందట. ఎందుకు ఈ పదాలు వాడుతున్నారు అమృతం కూర్చున్నట్టుగా అనేసి? అమృతము నాశనం లేనిది, మృతము నాశనమైనది. ఆయన మాట నాశనము లేని విధంగా ఉంది. అమృతము నిర్జీవుని చేయదు, సజీవుని చేస్తున్నంటారు. వారి యొక్క వాక్కు కూడా మన యొక్క మనసుని నిర్జీవుని చేయదు, సజీవం చేస్తుంది. ఇప్పుడు మిగతా సూక్తులు ఉన్నాయి, ఆయన వాక్కులే కదా. ఒక్కొక్క వాక్కు మనం స్మరించామనుకోండి, ఆ స్మరించి హృదయంలో ఉంచుకున్నామనుకోండి, ఎప్పటికీ అది సంస్కారంగా ఈ జన్మ కాదు, తర్వాత జన్మ కూడా పెట్టింది అవుతాం. అందుకని ప్రార్థన పెట్టారని పెద్దలు. అది అలా చూస్తూ భయమని చూస్తూ కూర్చుని ఉన్నారట. ఇంకా ఫోటోగ్రాఫర్లు వచ్చేవాళ్ళు, ఫోటోలు తీసేవాళ్ళు, అన్ని చేసేవాళ్ళు. ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంది. ఆ వెనుక మబ్బులు బాగా పట్టాయట. మబ్బులు పట్టాలంటే సూర్యుడు కనుమరుగయ్యాడు. ముందులే కొండ ప్రాంతం. మబ్బుల కంటే ఎలా ఉంటుంది? చల్లటి గాలి. ఆ చల్లటి గాలిలో ఒక చలిగాలి. ఆ చలిగాలి ఉన్నప్పుడు స్వామివారికి ఒక తెల్లటి సాలువాడిని కప్పుకోవడానికి ఇచ్చారు. మామూలుగా స్వామి ఎలా ఉంటారు? ఇది ఆ ఫోటే, సగం ఫోటే ఉంది. మామూలుగా గోచి ఉంటుంది, చేతిలో కర్ర ఉంటుంది, ఇంకో చేత సామానం ఉంటుంది. ఇదే ఆయన వస్తువు. దానికి తెల్లటి వస్తువు కప్పేటప్పటికి, కొత్త పొడుగు కట్టేసి వీళ్ళంతా కప్పేటప్పటికి ముసిలేసి తెలిసిస్తారు కదా. వేస్తే ఎలా ఉందంటే ఆ ముఖ చిత్రం, మా అవ్వ అలగమ్మ అపరూపమ్మ అన్నట్టు వచ్చింది. మా అవ్వ అంటే రమణ మహర్షి అమ్మ. ఈమె ఆ అమ్మ అన్నప్పుడు ఈమెకి అవ్వగా భావిస్తుంది అనమాట సూర్యనారాయణ. మా అవ్వ అని ఎందుకంటే రమణ మహర్షి గారు బిడ్డగా ఈమె ఊహించుకున్నాడు. బిడ్డ ఎందుకంటే ఆమె అవ్వ అయ్యింది. రమణ మహర్షి గారు ఎప్పుడు ఇంకా తెల్లటి బిడ్డగడికి చూస్తా ఉంటే మా అవ్వ అపరూపంగా, అపరూపంగా అంటే ప్రతిబింబంగా, అంటే యాజీగా వాళ్ళ అమ్మ ఎలా ఉందో అలాగే రమణ మహర్షిగా తోచిందట. అది నాకేం కాదు, నా పక్కన అత్త ఉందే అంటే రమణ, ఆమె కాదు అలా అనుకుంటుందట. ఆ దృశ్యం ఫోటో తీశారు. మరి కొంతసేపు గురువుతో మౌనం వ్యాఖ్యానం, శిష్యులతో చిన్న సంశయ అన్నట్టుగా ఉందమ్మా. ఆయన మౌనంగా కూర్చొని ఉన్నారు. ఈ దక్షిణామూర్తి స్తోత్రం ఆమెకు అలా అనిపించింది. గురువుతో మౌనం వ్యాఖ్యానం అన్నట్లుగా ఆయన బోధ చేస్తున్నారు. ఆయన బోధ వినడానికి ఆయన పుణ్యాతులు ఉందురులే. ఆ బోధ వినడానికి పుణ్యాతులు ఉందురులే. అందులో చెప్పలే, పుణ్యాతులు ఉందురులే ఉంటారు అక్కడ. అంటే గురువు యొక్క మౌనమే శిష్యుని యొక్క సంశయాలు తీరుస్తుంది అని. అంటే గురువు మౌనంగానే ఉంటాడు, ఆ మౌనమే వివరణ, అత్యుత్తమ జ్ఞానం. అది ఎవరికి తెలుస్తుంది? దానికి గ్రహించగలిగి తెలుస్తుంది. వెంకటే అలా కూర్చో ఉన్నాడు, మనం ఆయన చూస్తున్నాము. ఆయన మనం చూస్తున్నట్లుగా ఎంతమంది కనిపించింది? ఆయన చూపులతోనే మనకేదో బోధ చేస్తున్నాడు ఎంతమంది కనిపించుంటుంది? అనిపించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి ఆయన వెంకటేశ్వర రాసిన వాళ్ళు, భరద్వాజ మాస్టర్ గారు, అనేక మంది ఉన్నారు. వాళ్ళ మౌనం నిశ్శబ్దం కాదది, స్వయం చాలకంగా. అంటే మన తిరిగి సమాధానం పడుతుందట. భక్త సహోదరులు స్వామికి పనిగా భోజనం పెట్టని కూర్చున్నారు. తను కూర్చుంటాడా? ఆయన సపరేట్. మహాత్ములు ఎప్పుడు కూడా తను వేరన భావం ఉంటారు, అందరితో పట్ల కూర్చున్నారు. అంటే ఇక్కడ సమస్తమ భావం. ఇంతకు చెప్పారు చూడండి, ధనికులు, కోటీసులు, లాయ్ వచ్చినప్పుడు కూడా అందరూ కిందనే కూర్చున్నారనే సంగతి.
తను వేరుగా చూసేవాడు గురువు కాదు. తను అందులో ఒక భాగం అనుకునేవాడు సమదర్శి. పండిత సమదర్శిని అన్నట్టుగానే స్వామి ఉన్నారట. భోజనం అయింది, విశ్రాంతి నిమిత్తం ఇక్కడ కటకటాలు ఉంది, కందాశ్రమంలో వరండా మార్గం ఉంది. వరండా లోపల మన ప్రార్థనా మందిరం ఉంది. ఆ వరండాలో కూర్చి కూర్చున్నాడు. క్రమంగా ఆయన చుట్టూ చేరాడు. అమ్మ వచ్చిన సమాచారం, స్కందాస నిర్మాణం, నీటి వసతి అప్పటి వరకు ఏమీ లేదు. అమ్మ వచ్చిన తర్వాత నాకు అంతకుముందు అక్కడ కోతులు, ఇష్టారాజ్యం కోతులు, ఇక్కడ కూడా కోతులు ఇష్టపడుతుంటారు. అలాగే నెమల నృత్యం, పాముల చెలిమి, చిరుల కలిమి ఇత్యాది గిరి జీవితం వినోద కథలుగా స్వామి చెప్తున్నాడు. ఇది అమ్మ రాకముందు ఎలా ఉందో అని చెప్తున్నాడు. అది వింటూ ఉంటే వీడు పారవశ్యంతో చెందాడు. స్వామి చెప్తున్నాడు, ఇక్కడ కోతులు ఇష్టాలు ఉండేది, నెమలు తిరిగేవి, పాములు ఉండేవి. నెమలి పాములకి విరోధం సయోధ్య విరోధం. ఆయన కలిసిమెలిసి ఉన్నాయట. ఎందుకు అలా ఉంటాయి? ఎందుకు తన యొక్క సహజమైన ప్రవృత్తిని ఎందుకు అలా మార్పు చెందింది? కారణం ఏమై ఉంటుంది? ఆయన మహత్యం కాదండి. ఇక్కడ మహాత్ముల యొక్క తపఫలితం. మహాత్ములనే కాదు, ఎవరైనా ఇప్పుడు చెప్పిన సద్భావనలు, సత్సంకల్పము ఉంటే అన్ని మనకి అనుకూలంగా ఉంటుంది సంగతి. మీకు ఇంకా బుద్ధి కావాలంటే ఇక్కడ కోచిపోతా ఉందనుకోండి, మన కాముగా దాని పట్టి గమ్మును అనుకోండి, అదేమైనా చేస్తుందా? తిరిగి తంటేనే అను అంటుంది. అంటే ఏంటి? మనలో దాని కొట్టాలని ఆలోచన వచ్చింది, అది రక్షించుకోవాలి దానికి ఆలోచన వచ్చింది. కాముగా అనుకోండి, మన దాన్ని కొట్టాలని ఆలోచనలే, అది మనం త్వరగా ఆలోచన దానికి రాదు. ఇక్కడ భావాల సంస్కరణ జరిగిందా లేదా? అది సత్సంకల్పం. అందుకే సత్సంకల్పం ఉన్నవాడు, చెడు సంస్కారం ఉన్నవాడు ఎవడో కూడా వాడు జరిగి చేరలేడు. వచ్చినా కూడా సరే వాడిని ఏమి చేయలేడు. అది కూడా దృఢంగా ఉండాలి. వీడు భయపడ్డాడు, వాడు కొట్టడు. భయపడకుండా అనుకోండి, వాడు కొట్టడానికి వచ్చి కూడా వెనక్కి తిరిగిపోవాలి. లేదా కొట్టడానికి ప్రయోజన వస్తువు కూడా మాయైపోవాలి. వాడు సినిమా చూసుకుంటాం, కొట్ట వస్తాడు, వాళ్ళొక బాగా చేస్తాడు, అదే సరే వెనక్కి వాడికే పోతాడు. అది మహత్వ ప్రసంగం. అలా ప్రసంగిస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో ఒక నాగనార కవి అని ఒకడు వచ్చాడు. ఒక కవి వచ్చాడు అక్కడికి. వస్తే ఎప్పుడు వచ్చామని అడిగాడు ఆయన. అడిగిన తర్వాత నా వంక చూసి, సూర్యనాంగం చూసి, అదిగో వారు వచ్చారు అని చెప్పాడు. నేను చూశానని చెప్పాడు. వెంటనే స్మృతినట్లుగా దృష్టి ప్రసరింపజేసి అక్కడనే అమ్మ నిర్యాణమైంది అన్నాడు అన్నమాట. ఎవరు నాగరిక వచ్చి కవి వచ్చాడు, చూశానని చెప్పిందని వెంటనే మన టాపిక్ మార్చాడు. ఇక్కడే అమ్మ నిర్యాణమైంది. ఎవరమ్మ? రమణవంశీ గారమ్మ. ఆ బయటనే ఆమె కూర్చోబెట్టాము ఏ స్కందాశ్రమంలోని. అప్పటికి ఆ ముఖంలో మరణ చిహ్నం గోచరించలేదు. ఏది? వాళ్ళ అమ్మకి. అంటే అమ్మకి జరిగిన సంగతి చెప్తున్నాడు రమణ మహర్షి గారు. సమాజ దివ్య చేతిస్తూ పాలవ మారుతుంది ఆమె ముఖము. అక్కడే మీరున్న చోటనే అంటున్నాడు. ఎవరు? సూర్యనాగమ్మ దగ్గర నిలబడిన చోటునే అక్కడే అమ్మ కూర్చొని పెట్టాము. అక్కడే అమ్మ సమాధానం కనిపించింది, కానీ ముఖంలో మాత్రం ఎదురు వెలుగు కనిపించింది. మీరు నిలబడిన దగ్గరే అన్నప్పుడు చెట్లు చూసుకుంటామా? కాళ్ళు కదిలించుకుంటామా? ఇంత పవిత్ర స్థలంలో నేను ఉన్నానని భావిస్తామా? ఉదయం పులకరిస్తుందా? మనసు ఆనందంతో ఓలాడుతుందా? ఆ ఉన్న పరిస్థితి. ఆ మహాత్ముడి యొక్క వాణి, ఏది రమణ చెప్తున్నాడు కదా, ఆ వాణి వేణువు వలె నా చెవులలో ధరించింది. అంటే ఎక్కడో పిల్లలుగా వాయిస్తూ ఉంటే కృష్ణ భగవానుడు చుట్టుపక్కల అంటే కూడా గోవులు గోపకులకి ఎలా చేస్తుంటారు, ఆ ధరిలాగా నాకు ఉంది. ఆయన యొక్క వాక్కు కృష్ణుడి యొక్క వేణుగానం వలె నాకు అనిపించింది. తన దగ్గర చోట నిలిచి వినదగిన చోట వింటింది. చూడాలనుకో చోట నేను ఉండాలి, నిలబడున్నాను అక్కడ. వినదగిన మాటని వింటింది. ఏది వినాలో విన్నాను. నేడు ఎంత మహాభాగ్యము. స్థానంలో ఇక్కడ కూర్చున్నప్పుడు వెంకటేశ్వర ఇక్కడ ఉన్నాడు, నేను కూర్చున్నాను అన్నాను అనుకోండి. మరి ఇక్కడ ఎక్కడైనా కూర్చున్నాను, మీరు కూర్చున్నానంటే ఎలా ఉంటుంది?
బలముడు ఏమండి, వెంకటేశ్వర ఆడు కూర్చొని ఉన్నాడు, మనకు తెలియదు, మనం చూడలే. ఆడు చెప్పాడు, ఇక్కడే వెంకటేశ్వర కూర్చున్నాడండి, ఇక్కడే కొబ్బరికాయ కొట్టాడండి, అక్కడ మీరు కూర్చున్నారండి అనుకోకుండా అనుకోండి, మనకి ఎలా ఉంటుందండి? పలకరిస్తుంది. స్వామి కూర్చుంటే మనం కూర్చున్నామా? ఇవన్నీ కూడా భావచనంతో మనం ప్రవేశించాలండి. ఇది కథ ఇక్కడ చెప్పడము వినడం కాదు. ఆమె ఎంత భావస్మృతితో ఆమె చెప్తుంది. నేడంత సృజనము, నేడంత సృజనము ఆమె కాదు, మనకు కూడా. ఈరోజు మనకంటే సృజనము చూడండి. సాక్షాత్తు తిరుమల ప్రవేశించాం, రావణవాస ప్రవేశించాం, అక్కడ కొండెక్కాం, శ్రద్ధలో కూర్చొని ఇవన్నీ దర్శిస్తున్నాం. ఈరోజు మనకి నేడంత సృజనం. అక్కడ ఎలా ఉందంటే, కపిలుడు దేవహూతికి బోధించినట్టుగా, కపిలుడు అంటే విష్ణువర్ధన ఒక అవతారం, దేవహూతి అంటే వాళ్ళ అమ్మ, ఆమెకి బోధిస్తున్నాడు. భగవద్గీత సారాంశం అనుకుందాం. తరింపజేశాడు, తల్లికి తరింపజేశాడు కపిలుడు. అలాగే ధ్రువుడు ఉన్నారు, పేరు ధ్రువుడు. ధ్రువుడు వాళ్ళ అమ్మకి మోక్ష ప్రాప్తి సాధించాడు. విష్ణుడు సాక్షాత్కారం చేసుకుని వాళ్ళ తల్లికి మోక్షం గావించాడు. అలాగే జగద్గురు ఆదిశంకరాచార్యుడు తన జననికి శక్తిలోక పద ప్రాప్తిని అనుగ్రహించారు. శంకరాచార్యులు ఎప్పుడు చేత చేస్తున్నారు, వాళ్ళమ్మ చనిపోతుంది. చనిపోయిన మామూలుగా సన్యాసి కుడి పెట్టకూడదు, కానీ తన తల్లికి ఎక్కడో ఉంటే వచ్చి ఆ తల్లికి కార్యక్రమాలు చేశాడు. అంటే ఇక్కడ తల్లికి ఎంత ప్రాముఖ్యత వివరిస్తున్నాడండి ఇక్కడ సూర్యనాగమ్మ గారు. అటు కరుణుడు చెప్పారు, ధ్రువుడు చెప్పారు, లేకపోతే ఆదిశంకరాచార్యులు చెప్పారు. అలాగే రమణులు కూడా మాతృ దేవతకు అక్షయ మోక్ష సామ్రాజ్యాన్ని ఇచ్చాడు. అది ఎంత గొప్ప తపస్సు అనుకున్నాడు. తన తల్లి వస్తే అక్షయ మోక్ష సామ్రాజ్యం, అక్షయం అంటే నాశనం లేదు, అటువంటి సామ్రాజ్యం ఉంది, మోక్ష సామ్రాజ్యానికి ఆమెకు ఇచ్చాడు. అంతేకాకుండా ఆమె సమాధి పైన మాతృభూత లింగేశ్వరుని ప్రతిష్ఠింపజేశాడు రమణ మహర్షి. చిన్న ఆశ్రమంలో సమాధి ఉంది, వాళ్ళమ్మ సమాధి, దాని కదా శివలింగాన్ని ప్రతిష్ఠింపజేశాడు. అంటే ఆమె కీర్తి చిరస్థాయిగా చేశారు. అంటే ఇక్కడ మనం గమనించుకోవాలి, తల్లికి ఎంతటి ప్రాధాన్యత ఇవ్వాలి. మహాత్ములే ఇచ్చారు. శంకరుడు మామూలుగా సన్యాసి తర్వాత తల్లికి సంస్థేకుడు, అటువంటి శంకరుడే వచ్చి తల్లి సంస్కారం చేశాడంటే మాతృదేవో భవ, తర్వాత పితృదేవో భవ, తర్వాత ఆచార్య దేవో భవ, తర్వాత అతిథిదేవో భవ. ముందు మన గౌరీవాస్ ఎవరికి? తల్లికి. ఎందుకు తల్లికి ఇచ్చాడు? ఈ శరీరం రావడానికి కారణం ఎవరు? నవమాసాలు మోసి కని పెంచి తిరిగి ఆమె చనిపోతూ తిరిగి మనకి జన్మనిచ్చింది. ఎందుకంటే ఆ సాగు క్షణాలు ఆమె గడుపుతుందండి. ప్రసవం అయ్యేటప్పుడు ఆ బాధ చూడాలి, మరో జన్మ. మరి అటువంటి మరో జన్మ పడి మనకి జన్మనిచ్చిన ఆ తల్లి పట్ల మనం ఎటువంటి కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి? కపిలుని చూసి నేర్చుకో, ధ్రువుని చూసి నేర్చుకో, సకలాచరుని నేర్చుకో, రమణ మహర్షి గారిని చూసి నేర్చుకో. అది గ్రహించగలిగితే మన జన్మ తల్లి. అందుకోసం ఇంత ప్రస్తావిస్తున్నాను. ఇక్కడ అమ్మ మాట రమణ మహర్షి వినేసరికి ఈయనకి ఆనందం కలిగి కళ్ళ మీద పరిమితమైందట. అంటే ఆయన చెబుతున్నాడు వాళ్ళ అమ్మ గురించి, కళ్ళ మీద పరిమైంది. అమ్మ మాట అమ్మాయికి చెప్పారన్నమాట. చూడండి, అమ్మ మాట అమ్మాయికి చెప్పారన్నమాట. ఈమె అమ్మాయి అయిపోయింది, అమ్మ ఆమె అయిపోయింది. అమ్మ మాట అమ్మాయి చెప్పారన్నమాట. నా తండ్రికి ఎంత దయో చూడండి, ఎంతగా నా తండ్రి చూడండి, అమ్మ విషయం నాకు చెప్పాడంటే మరి ఎంత దయ. మహాత్ములు ఎప్పుడు అబలను ఆదరిస్తారు. ఎందుకని? వారి దృష్టికి స్త్రీ మాతృస్వరూపిణి, తల్లి కనబడుతుంది కాబట్టి ఆదరిస్తారు. ఎందుకు అబలను ఆదరిస్తారంటే వారి తల్లి ఈ రూపంలో దర్శనమిచ్చింది నాకు, ఆయన ప్రేమమై. అంటే అది చూడండి ఎలా చెప్తున్నారు.
నా తండ్రికి ఎంత దయో, మహాత్ములు ఎప్పుడు అబలను ఆదరిస్తారు, కారణం వాళ్ళ మాతృస్వరూపిణి, ఎంత ప్రేమమయము. మరి వారికి అమ్మ విషయం చెప్పాడంటే అంతటి ప్రేమని మనం పొందమని, పొందించమని, లేదా అందించమని ఈ భావాన్ని అర్థం చేసుకోవాలండి. అమ్మ రాకముందు, లేదా వాళ్ళ అమ్మ రాకముందు ఆశ్రమం వంట లేదు, భిక్షాటమే. ఎవరమ్మా? రమణ మహర్షి గారు అమ్మ రాకముందు భిక్షాటన చేసేవారు. అమ్మ వచ్చిన తర్వాతనే భక్తులందరూ సృష్టిగా భోజనం పెట్టింది. ఆమె వెలిగించిన అగ్నిహోత్రుడే అంటే ఇప్పటికీ ఆరిపోకుండా, అంటే ఆరిపోకుండా అంటే వంట తరఫున అర్థం అండి, అంటే ఆరిపోకుండా చూసుకుంటానండి కాదు. నిరంతరము అగ్నిహోత్రుడే నేడు ఆశ్రమంలో పచన కార్యక్రమం నెరవేరుస్తున్నాడు. పచనం అంటే ఏంటి? ఆహారం ఉంది అంటే గింజల్ని నచ్చజరించడం, పచనం పెట్టారంట కదండి, అంటే నచ్చగా చేసడం అనమాట. వేల మంది భక్తులు కుర్చీ నింపుతున్నారు. పదాలు వాడారు అంటే ఆ పదాలు చెప్పాలని ఇంకేం కాదు, అది మాట చెప్పచ్చు. కుర్చీ నింపుతున్నారు, కడుపు నింపుతున్నారు అంటే ప్రారంభించింది ఎవరు? అమ్మ. అంటే దీన్ని బట్టి ఏంటి? అతిథిదేవోభవ. మనము కూడా ఇంట్లో అన్నం అనేది ఒక పిడికిడి ఎక్కువ పెట్టి వండాలి. ఎవరు రారు తిరిగి దాన్ని బయట పెట్టాలి, ఇది శాస్త్రము. కానీ నేను అట్లా చేయలేదండి. మిగిలిపోయిందంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటాను. ఉదయాన్నే బయట పెట్టచ్చు కదా, ఇప్పుడు వస్తారు నాకు బుద్ధి వస్తారు. ఇంకా మీరు సాయంకాలం కూడా చేస్తాను పర్లేదు, ఇంకా మీరు అనుకోండి మళ్ళీ మధ్యలో కూడా చేస్తాను. సరే మనకి ఆయన అనుగ్రహం కావాలి, ఎలా కుదురుతుందండి? అమ్మ చెప్పి స్పష్టంగా చెప్పాడంటే ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే పూర్వకాలంలో ఒక ముద్ద ఎక్కువ అన్నం మంచి అంటారండి. పెద్దవాళ్ళు అడగండి పాతకాలంలో, ఎప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది, ఎప్పుడు ఎవరు వస్తారు ఏమో అంటారు. ఎందుకంటే ఆ వచ్చాడు భగవత్ రూపంగా వాళ్ళు భావించేవాళ్ళు. అది గుర్తు చేస్తున్నారండి. ఇక్కడ పూజ్యరాలకు అక్కడ ఆమె పటం ఉందేమని ఆ తిరిగి చూసిందట. ఎవరు? సూర్యనాగమ్మ. అంటే నిలబడిన చోట్ల చూసిన తర్వాత శ్రీదాసికి వన్నె తెచ్చిన మాత, మేము ధన్యులం. ఇప్పుడు అమ్మ శ్రీజాతికి వన్నె తెచ్చిన మాత కాబట్టి మనమంతా స్త్రీలం కాబట్టి ఆభావం చేయడం మీ తరాలి మా తరాలు అంటే ఆనందం ఉంటుంది కదా. అరే వాళ్ళకి అంత గౌరవించి మనం కూడా ఆ స్త్రీలే కదా, మేమెంతో ధన్యులం అని మనసు శిరస్సు వచ్చి నమస్కరించిందట. ఎవరికి? రమణ మహర్షి భగవాన్ అమ్మగారికి ఈ సూర్యనాగమ్మ గారు నమస్కరించారు. అప్పటికే సాయం సంధ్యాసన అవుతుంది. 45 నిమిషాలు చెప్తున్నాం. ఉదయాన్నే వాళ్ళు మధ్యాహ్నం అంతా అయింది, గురుస్తో మనం అయింది, పౌరస్తో శిష్యుడు బోధించాడు, ఆ తర్వాత వాళ్ళ అమ్మ గురించి చెప్పాడు. అంగేది ఇప్పుడు సాయంకాలం అయిపోయింది. ఇంక సాయంకాలం స్నాక్స్ కావాలి కదా, దానికని పూరి కూటు అది కూడా వస్తుంది. పూరి కూటు అందరూ తిని దారి వచ్చాం. ఒకరినొకరు ముందుకు సాగనంపుతుంటే మన దిగు చూస్తున్నారు. అరుణ కిరణుడు అపరగిరికి చేరి సమయానికి అనుకుంటున్నాగా, అంటే సూర్యుడు అస్తమిస్తే ఏది పనులు సాగిపోయినట్టుగా రమణ మహర్షికి ఆస్తపడికి వచ్చాడు. ఇక్కడ రమణ మహర్షి ఎవరు? సూర్యుడు. సూర్యుడు అంటే ఎవరు? జ్ఞాన స్వరూపుడు. అస్తమేవుడు కంటే జ్ఞానం బోధించేశాడు, అయిపోయింది. ప్రతి సాయంకాలం వరకు ఇంక మెల్లగా తన నివాసం చేరుకున్నాడు అనమాట. అక్కడికి మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ ఆశ్రమానికి చేరుకున్నారు. యథాప్రకారం వేద పారాయణ జరిగింది. పొద్దు నుంచి సాయంకాలం జరిగిన సంఘటన. వినవలే కనవలకే ఎరువులు వ్రాయంగా వచ్చా అన్న, వినడానికి చూడడానికే కానీ అది అదుగా వ్రాయడానికి నాకు ఎలా అవకాశం ఉంటుంది అన్నా, వినుమ ఎనుపమ తేజుని మహిమలు వనజుండే చెప్పుగాక వసమే నాకున్నా. పంచంగా రమణ మహర్షి ఆయనే చెప్పకపోతే నేనాడికి రాస్తాను అని ఆ శ్లోకం ఇది చిన్నప్పుడే కవిత రచయిత అన్నప్పుడు అడస్తుంది. విరాల్సిందే, చూడాల్సిందే, కానీ రాయడానికి చాలా కష్టంగా ఉందన్న. కానీ ఆ మన్నుతుడే ఆయన చెప్పగలుగుతున్నాడు కాబట్టి రాసుకున్నాడు. పలికెడితే భగవత్, పలికించేది వాడు రామపతి. అంటే ఏంటి?
నా ప్రమేయం అంటే ఏమి లేదు. ఆయన చెప్పిన కూడా రాస్తున్నా. నేనేది గొప్పగా రాస్తాను అనుకోబోతూ అన్నాం వాళ్ళ అన్నకు రాస్తున్నమాట. ఖచ్చితంగా వాళ్ళ అన్నకి, వాళ్ళ అన్న రాయమని అడిగాడు. ఆయన ఒక మహానుభావు. ఆయన రాయమని అడిగాడు, నేను రాసింది. అప్పటికి నా సంవత్సరం రాయలేదు. తర్వాత రాయడం మొదలుపెట్టింది. వాళ్ళ అన్నకు శిరస్సు నమస్కారం పెట్టాలన్నమాట. అంటే ఇదేమిటి, ఇక్కడ రాయి చీపేసి నేను కాదు, ఆయనే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పెన్ను ఉంది, పెన్ను ఈ పుస్తకం అంతా రాసింది. పెన్నుకి కానీ మనసు ఇచ్చామంటే అదేమనుకుంటుంది, అబ్బా ఇంత పుస్తకాలు ఏం రాశాడనుకుంటుంది. కానీ పెన్ను పట్టుకున్నవాడే, పట్టుకుంటే నువ్వు రాసావా, లేదా రాస్తా పెన్ను అంతే కదా. అంటే పెన్నుకి బుద్ధి ఇస్తే అది ఊహిస్తుంది కదా, ఆ పెన్నే మనము. నేనే చేస్తున్నా, నేను లేదు ఏ పని జరగడం లేదు, నా వల్ల కానిది ఏమి లేదు, అందరూ నన్నే ఆధారం తీసుకోవాలి అని అనుకుంటాడు వీడు. పలికించే లోపల వాడు పలికించకపోతే నేనేం పలకలు నేనేం చేయగలనే భావం రాదు. అది గుర్తుపెట్టుకుంటే మనము ఆయన చేతిలోని పనిముట్టు అని వినియోగించుకుంటుందండి. ఆ శ్లోకల భావాన్ని మనం సింపుల్ గా వివరించుకున్నాం. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది చూడండి. ఇక్కడ ఇంకొక ఉత్తరం ఒకే ఒక పేజీ ఉంది. నిక్షేపం 27/11/47 26వ తేదీ ప్రతిరోజు అండి. 27/11/47 నేను సంఘటన అంతా గమనించా. బాగా ఆలోచిస్తే నాకు ఒక జ్ఞాపకం వస్తుంది. ఏమంటారు, ఉదయం వెళ్ళారు, పలహారానికి వెళ్ళింది, శుభ్రంగా తిన్నారు, ఆయన చెప్పింది వినిగినట్టుగా ఉన్నారు, వినిపించుకున్నారు, విన్నారు పాపం. దానికి మాయం చేస్తా ఈ గారె బుర్రెలు తిండి అంతా కూర్చున్నాడు ఆయన. ఆ గారె నిపుణులో చూసితే మనం ఉన్నాము. కడుపాలింప కీర్తి కడుపులోనయ్యా, కడతీరు మార్గము గణనీయడమ్మా, అంత్యునంటగా అలరులోయమ్మ, అట్టి మార్గము చూపి అరయరాడమ్మా అని శ్లోకం నచ్చింది. దాని అర్థం చెప్పుకుంటాం. పాటగా రాశాడంటే ఒక ఆయన. ఆ మాట నిజమైంది. అంటే ఏంటి, స్కందాశ్రంలో ఉన్నంతసేపు ఏవో ఆ కబులు ఈ కబులు చెప్పి కడుపు నిండా భోజనం పెట్టి చనిపోండి అన్నాడు. చూసావా, తిరిగి మై మీద పెట్టి ఉప్పిపోయింది. భలే ఉంది గారే, భలే ఉంది, నాకు రమణ ఈ గారి ఇచ్చాడు, నీకు ఆ పాయసం ఇచ్చాడు అంటూ ఉబ్బి తెబ్బైపోయినామంట. అసలు గాను ఆ అమృతపు నిక్షేపం అది అరుణాచలం ఎక్కడో దాచి పెట్టారన్నా, ఆ నిధి నిక్షేపాన్ని అరణిగిలో ఎక్కడ దాచిపెట్టారు అన్న చెప్తున్నారు కదా. అన్న ఆ నిధి విధి కనుక్కోకుండా పులిహారం తిరిగన్నం పెట్టి మత్తు ఇచ్చినట్టు మరపించారు. చూడండి దృష్టి ఎలాగ ఉందో మనుషులు. అదే అలా పెట్టి మరిపించాడు ఆయన. ఒక్కళ్ళైనా సరే నోడితే ఆ మాట అడగల. అయితే మాది లోపంలే, మరి అది మాది లోపంలే, ఇది కాదయ్యా మాకు ఇవ్వాల్సింది, ఏకరసముకు ఓగిరం వేరే ఉంది, అది కావాలని సన్నగటనే కాక గొడుపుడనే కానీ బాగా ఆకలి అడిగితే ఆ అమృతమైన విజ్ఞానాహారం ఆహారం ఆరోగ్యంపు చేయడం అందరికీ. ఏకరసముకు ఓగిరం, ఏకరసముకు ఓగిరం, ఓగిరం అంటే అన్నం, ఏకరసముకు ఓగిరం అది వేరే ఉంది. ఏకరసము అంటే ఒకే తత్వం కలిగిన పరబ్రహ్మ స్వరూపము. అన్నం పరబ్రహ్మం అంటే కదా. ఏకరసము ఓగిరం అంటే ఏమిటి, ఒకే తత్వమైన పరబ్రహ్మ స్వరూపము, అది వేరే ఉంది, అది కావాలి. అది కావాలి అడిగితే కదా, నాకు ముక్తి కావాలి ముక్తి కావాలి ముక్తి కావాలి అనుకుంటా కూర్చుంటాను నేను, నన్ను అడిగితే కదా. అది సరుకోవడమే కానీ ఆర్తితో అడిగితే కదా. ఆర్తి అడగలమ్మా, ఒక ఇచ్చాడు అనుకోండి, ఇది పోరాటి పోగలుగుతాం మనం, అందుకని సరుక్కుంటా కూర్చున్నాం. చేస్తాడే అది 20 అడగతా ఉంటాను అనమాట. అర్థమైన భావిస్తుంది ఇక్కడ. పెద్దగా నాకు మోక్షం కావాలి వెంకటేశ్ ఆయన అనుకోండి, రారా ఇస్తారా, నువ్వు వాడికి పోరాడు అంటే పోతావా? అందుకని అది వినపడినట్టుగా చదువుకుంటున్నామట. అందుకే ఆర్తితో అడిగితే ఆయన ఎందుకు ఆరోగ్యింప చేయడం అందరికీ? ఎందుకంటే ఆయన కరుణాపూర్ణ సుధాబ్ది కదా.
శుధాబ్ది అంటే క్షీర సముద్రం, పాల సముద్రం అంటే మహావిష్ణువుకి వచ్చారనమాట. శుధాబ్ది కదా, ఆ పదాలకు అర్థం చెప్పుకోవాలండి. లేదా చదువుకుంటే అనుకోండి పాఠం అయిపోతుంది. కరణం శుధాబ్ది అంటే ఏంటి? భగవంతుడు మహాత్ముడు ఎప్పుడు కూడా పాల సముద్రం లాంటి వాడు. అందరికి ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. వాళ్ళు విజయసాయి ఏమన్నాడు? రాసురాజుగా ఉంది, అడిగేవాడు లేదన్నాడు. వెంకటేశ్వర ఏమన్నాడు? పంట ఆడకుండా పరిగెరుకుంటున్నాడు అన్నాడు. ఈ పదకొండు వెంకటేశ్వర చెప్తాను, ఏదో పరిగెరుకుంటున్నా, పంట వదిలేసేస్తున్నారు. పంట అంటే ఎవరు? ఆయన సన్నిధి, ఆయన దిగెత్తు. దాని మీద పెట్టేసి పరిగెట్టి ఏమిటి? పంటతో కోసిన తర్వాత ఇల్లు రాలుతుంది, అది పరిగెట్టి. తెలుసా పరిగెత్తు? నిన్న దాన్ని అనుకుంటా కూర్చుంది. పంట రాసురాజు ఆ రోడ్డు ఒడ్డు పోసి అది వదిలేసి ఆ పరిగెత్తుకుంటా మిఠాయి ఇస్తారన్నాడు చిన్నపిల్లలు. ఆ ఓట్లు వేసుకోబోయి పోసుకుని అడిగితే మనకి మిఠాయి కదా ఇవ్వరా, అది పెరిగే పక్కన పరిగెరుకుంటా ఇల్లు ఎరుకుంటా కూర్చొని ఎరుకుంటే ఆడికి ఒక గంపకు పెట్టుకుంటారు. ఒక ఆడికి ఎత్తుకుపోతే నాలుగు కమర కట్ట నా చిన్న ముట్టిస్తారు అన్నమాట. ఆయన కరుణా సముద్రుడు, శుధాబ్ది కదా. అడగడం చేతకాల నాకు, వాద్యం పోయిందా, వాద్యం పోయిందా. సొంత ఇంట్లో లాగా అరుణాచలంలో తన చిన్న గుప్తాన్ని దాచుకున్నాడు. డబ్బులు కూర్చున్నాడు, నాకేం పోయింది అడిగితే ఇస్తాడా? ఎంత చిత్రమనుకున్నావు ఈ మహాత్ముల యొక్క లీలలు. సదా కిటికీల నుండి చూసుకుంటూనే ఉంటారు ఆ నిక్షేపాన్ని. కడుపు పాట కాలమైన మరువురు సుమా, ఆయన చూసుకుంటా ఉంటాడు ఆ నిక్షేపాన్ని. ఏంటి ఆ నిక్షేపం? జ్ఞానం. ఎందుకు చూసుకుంటున్నాడు? జ్ఞాన పాట పొందుకున్నాడు. నిరంతరం ఆ జ్ఞానం విరుక కలిగి ఉండడం కోసంగా. ఈ పదం అర్థం అదండి. కడుపు పాటు కాలమైన మరువురు సుమా. వాళ్ళ జ్ఞానం ఎలా మరుస్తే వాళ్ళ మహాత్ములు ఎలా అవుతారు అంటే ఏంటి? తను పొందే జ్ఞానం, తను పొందే జ్ఞానం జారిపోకుండా నిరంతరము ఏమరపాటుతో దాన్ని గమనిస్తున్నారు, దాన్నే చూసుకుంటున్నారు. సింపుల్ చెప్పుకోవాలంటే శ్రవణము, మననము, నిధిధ్యాస. వినడము, దాన్ని మననం చేసుకోవడము, దాన్ని కాపాడుకోవడము. శ్రవణం, రమణ మహర్షి అరుణాచలం విన్నాడు పదాన్ని, వెంటనే దాన్ని మననం చేసుకుంటూ క్రీడలోకి వచ్చాడు. అప్పాను ఆలింగనం చేసుకున్నాడు. ఆ నిధిని తన హృదయం దిప్పుకున్నాడు. దాని మీదే ధ్యాస. నిరంతరం అప్ప, నిరంతరం అరుణాచలేశ్వరుడే అని ఆయన కంటికి చూసుకుంటూ ఉన్నాడు. ఇది ఆయన భావం. ఆయన జీవిగా దాచుకున్నాడు. ఎంత చిత్రమనుకున్నావు? నాలాంటి వాడికి ఆ నిక్షేపాన్ని కనిపెట్టడం సాధ్యమా? ఆ జ్ఞానం కనిపెట్టే మనకు సాధ్యమా? ఇది మనలాంటి వాళ్ళకి అనుకున్నాను. మన పదం వాడచ్చా అయితే నాన్న పదం వాడేది నేను కూడా. మీరు జ్ఞానం లేదు సరే, మన పదం అనుకుంటానులే. మనలాంటి వాళ్ళకి కనిపెట్టుట సాధ్యమా? అర్హత సంపాదించుకుంటే ఎప్పటికైనా వారికి ఇస్తారేమో. మళ్ళా విరిగి పెట్టేది. అర్హత సంపాదించుకుంటే ఎప్పటికైనా వారికి ఇస్తారేమో. ఇప్పుడు ఇస్తారని చెప్పలేదు కానీ ఎప్పటికైనా ఇస్తారేమో. అంటే ఏంటి? అర్హత సంపాదించుకుంటే ఏ జన్మలకైనా, ఎన్ని జన్మలకైనా నువ్వు అర్హత సంపాదించు. ఈ జన్మ అర్హత సంపాదించలేము కానీ ప్రయత్నం చేసుకున్నాం. కొంచెం కూర్చున్నాం కదా, బడికి వచ్చాం, అటెండ్ చేసుకున్నాం. చదవాలి ఇంకా బడికి వచ్చాం, మిఠాయిలు పెడతారని అవి మిఠాయిలు వచ్చాం. ఈ మిఠాయిలు పెట్టిన తర్వాత అర్థం చేసుకున్న తర్వాత వచ్చే జన్మకి నేర్చుకుంటే అర్హత సంపాదించగలం. ఎందుకంటే అర్హత ఇచ్చిన వాడికి ఉపయోగం ఉంటుంది, అర్హత లేని వాడికి ఏం ఉపయోగం ఉంది? అందుకని ఇక్కడ అర్హత ఇస్తారేమో, అదే సంపాదించాలి మనం. ఎందుకని పాత్ర తిరిగి దానం చేయమన్నారు, క్షేత్ర మెరుగు విత్తనం నాటమన్నారు. ఇప్పుడు భూమి బాగుంటే విత్తనం నాటాలి, ఫలితం వస్తుంది. భూమి లేకుండా నువ్వు రాళ్ళల్లో విత్తనానికి ఏమొస్తుంది? అలాగే అర్హుడైన వాడికి దానం చేస్తే ఉపయోగం ఉంటుంది, అర్హుడైన వాడికి ధ్యానం చేసే ఉపయోగం ఉంటుంది, మూర్ఖుడికి వేదం చెప్తే ఏం ఉపయోగం ఉంటుంది? కాబట్టి అర్హత ఉన్నప్పుడు ఆయన అనుగ్రహం, ఆ నిక్షేపం. నిక్షేపం అంటే నిక్షిప్తమై ఉన్నది అని చెప్పండి, తెలుగు పండిట్ కదా మీద. నిక్షిప్తమైనది అంటే డిపాజిట్. ఆ నిశ్చితమైన జరగాలంటే మనం వెళ్ళాలి, వెతకాలి.
వెతకాలంటే వెతకడానికి కూడా శక్తి కావాలి. గడప తవ్వాలంటే మనం 4-5 అడుగులు తవ్వగలరు, 2 అడుగులు తవ్వగలేము. 10 అడుగులు తవ్వాలంటే ఫలం సంపాదించి శక్తి కావాలి. శక్తి ఉంటే అది వస్తుంది. అది అర్హత చెప్తున్నారండి ఇక్కడ. కాబట్టి పాత్ర పెరిగి దానం, చెట్ల పెరిగి విత్తనం అని పెద్దలు చెప్పారు. అందుకని అర్హతలు ఉన్న వారికి ఇస్తారు. అందుకే వేదం ఉంటే వేదం అర్హత గల వారికి చెప్పండి. అనర్హత చెప్పి ఏమవుతుంది, దాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. సత్యం పిల్లవాడికి ఇచ్చాడు, వాడు ఏం చేస్తాడు, కోసుకుంటాడు, పట్టు కోసుకొని చేయి కోసుకుంటాడు. ఇలాంటి మహాదాత గురువుగా లభించి కూడా ఆ నిక్షేపాన్ని మనం పొందలేకుండా ఉన్నాం. ఇలాంటి మహాదాత గురువుగా లభించి కూడా ఆ నిక్షేపాన్ని మనం పొందలేకుండా ఉన్నాం. సాక్షాత్తు గొలగముడి వెంకయ్య స్వామి మనం ఎవరో అక్కడికి వెళ్ళలేకపోతున్నాం కాబట్టి ఈ కోలమెట్ట ప్రాంతం, సూలూరుపేట కోలమెట్ట ప్రాంతానికి ఆయన దయతో వచ్చి కూర్చున్నాడు. అది మనకి ఎంతో అదృష్టం. ఆ వచ్చిన తర్వాత ఆయన ఇచ్చే జ్ఞానాన్ని మనం పొందాలి కదా. ఏమే జ్ఞానం వాక్ రూపంలో ఇస్తున్నాడు, భజన రూపంలో ఇస్తున్నాడు, కీర్తన రూపంలో ఇస్తున్నాడు, స్మరణ రూపంలో ఇస్తున్నాడు. ఇక్కడ జరుగుతున్నాయి కదా. మరి ఇక్కడ జరుగుతున్నప్పుడు అది పొందడానికి మనం హాజరవ్వాల్సిన అవసరం ఉందా లేదా? దగ్గరలో ఉండి కూడా మనం దాన్ని దూరం చేసుకుంటే మళ్ళీ ఈ అవకాశం మనం తిరిగి వస్తుందని నమ్మకం లేదు. కాబట్టి మహాదాత వెంకటేశ్వరుడు మహాత్ములంతా కూడా అటువంటి దాప నిక్షేపాన్ని మనం పొందలేకపోవడం ఎందువల్ల? మన అర్హత సంపాదించినందువల్ల. అంతో కొంత అర్హత సంపాదించుకున్నాము కాబట్టి ఎడుకు కూర్చున్నాం చెప్తున్నాం అంతే. కాబట్టి ఏమంటావు, నిజమేనా అని ప్రశ్నిస్తున్నాను. నేను మిమ్మల్ని అడగలేదండి, ఏమంటుంది ఇక్కడ. ఏమంటావు, నిజమేనా అని అడుగుతున్నాను మిమ్మల్ని అందరూ కూడా. ఆయన అది అడుగుతున్నారు వాళ్ళందరూ కూడా. ఏమంటావు, నిజమేనా అంటే నిజమంటే అబద్ధం అంటారా? నిజం. కాబట్టి నిజాన్ని ఒప్పుకుందాం. నిజం నిప్పు లాంటిది. ఆ నిప్పడేది కిందకి పెట్టినా పైకే వస్తుంటుంది, పైకి పెట్టినా పైకే వస్తుంది. గమనించారు ఎప్పుడన్నా? సామాన్య ఇది కింద పెట్టండి, మన కిందకి పోతుందా? పైకే వస్తుంది. ఇలా అనేది పెట్టారు అనుకోండి, ఇప్పుడు పైకే పోతుంది. జ్ఞానం కూడా అంతే. కింద పడినా ఆ జ్ఞానం పైకే ఉంటుంది, పైన ఉన్న జ్ఞానం పైకే ఉంటుంది. కాబట్టి ఇది ఏమంటావు, నిజమేనా? నిజమే అని మనం అందరం దాన్ని సమ్మతించి వెంకటేశ్వర యొక్క సన్నిధిలో ఆయన సత్య రమణ మహర్షి గారి సాన్నిధ్యంలో మనం ఈరోజు గ్రంథాసన ప్రవేశం చేశాం. ఆయన ఇచ్చిన ప్రసాదం తీసుకున్నాం. ఆయన దగ్గర నిక్షేపాన్ని పొందడానికి అర్హత సంపాదించాం. స్వస్తి. श्री सच्चिदानंद सद्गुरु अवधूत वेंकटेश साई महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भगवान रमण महर्षि की जय। गुरुदेव दत्त।